మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. ఎప్పుడో వస్తాడన్నా, ఆనంద రాజ్యం రేపో మాపో తెస్తాడన్నా. నీతి న్యాయం ఉండే రాజ్యం, న్యాయం ధర్మం జరిగే రాజ్యం. గీతా పాద భేదం లేని దేవుని రాజ్యం వచ్చేనన్నా. అన్నో ఏ కన్న ఎప్పుడో వస్తాడన్నా, ఆనంద రాజ్యం రేపో మాపో తెస్తాడన్నా. ఏ కన్న వచ్చే గుర్తులు ఎట్లా తెలిసేదన్నా, ఏ కన్న వచ్చే గుర్తులు ఎట్లా తెలిసేదన్నా. ఆయన్న వస్తే మన బోటోళ్లకు ఒరిగేదేందన్నా. రాజ్యం మీదికి రాజ్యం లేచి జనం మీదికి జనం లేవగా మనం మనమని చల్లగా బతికే రోజులు వచ్చేవన్నా, మన రోజులు మారిందన్నా. అన్నో ఏ కన్న ఎప్పుడో వస్తాడన్నా, కానన్న రాజ్యం రేపో మాకు తెస్తాడన్నా. నేటి దిన బైబిల్ పాఠము మత్తయి సువార్త 9వ అధ్యాయము 16 నుండి 19 వరకు చదువుకుందాం. ఎవడునూ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండునూ చెడిపోకయుండునని చెప్పెను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వేవేల పరిశుద్ధ దేవదూతలతో నిరంతరము స్తుతింపబడి ఘనపరచబడి మహిమపరచబడుతూ ఉన్న అద్వితీయుడా, సత్యదేవుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, ఈ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు ఉదయకాల వేళ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సృజించిన దేవుడు నైనా, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువు, నక్షత్ర మండలాలను సృజించిన సర్వ సృష్టికర్తవునైనా మీకు స్తోత్రాలు. మీ వంటి పరిశుద్ధుడు ఈ లోకంలో లేరు నాయనా. మీ వంటి పరాక్రమము గల దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. అంత గొప్ప దేవుడు అయి ఉండి మమ్మలను ప్రేమించి మా రక్షణ కొరకై మీ అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువుని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి మరణ పునరుత్థానముల ద్వారా మాకు అనుగ్రహింపబడిన గొప్ప రక్షణకై మీకు స్తుతులు చెల్లించి ఉదయకాల వేళ మీ కృపాసుని మీదకు ధైర్యంగా మేము సమీపించి మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. మీ పిల్లల ప్రార్థన మీరెల్లప్పుడూ ఆలకించే దేవుడు అయి ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మేమందరము కలిసి ఈ ఉదయకాల వేళ మీ పాదాల చెంత మా దేశం కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈరోజు నాయన ఇదిగో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మరికొన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా పార్లమెంటుకు సంబంధించి, శాసనసభకు సంబంధించిన నాయన మరి ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉండగా వాటి కొరకై మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా మీ పాదాలు పట్టుకొని మేము విజ్ఞాపన చేశాము.
మా దేశ క్షేమమును కోరిన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రజల క్షేమమును కోరిన ప్రభుత్వాలు, నాయకులు రావాలి అని మీ పాదాలు చెంత మేము ప్రార్థన చేశాము నాయన. మరికొన్ని గంటల్లో నాయన ఫలితాలు రానున్నాయి తండ్రి. మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమే మా దేశంలో, మా రాష్ట్రంలో నెరవేర్చబడును గాక. మీ చిత్తమే సిద్ధింపబడును గాక. దయగల ప్రభువా, ప్రభుత్వాలు మీవి నాయన, అధికారాలు మీవి ప్రభువా. మీ చిత్తానుకూలమైనటువంటి ప్రభుత్వాలనే ఈ దినాన మీరు ఏర్పరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈ ఎలక్షన్ కౌంటింగ్ నాయన విషయంలో కూడా కృప చూపండి. ఎక్కడా ఏ విధమైన అరాచకాలు జరగకుండా, గందరగోళాలు జరగకుండా నాయన నెమ్మదిగా సమాధానంగా కౌంటింగ్ జరగటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశమును, మా రాష్ట్రాలను మీరు కనికరించము నాయన. మీ కృప చేత నాయన, మీ జ్ఞానము చేత మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని నింపండి. యేసే దేవుడని ప్రతి నాలుక ఒప్పుకొని యేసు నామములో ప్రతి మోకాలు వంగునట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల నాయన, ఉదయకాల వేళ విశ్వవాణి పరిచర్య కొరకై ప్రత్యేకంగా మీకు వందనాలు నాయన. యాజమాన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సరైన నాయన నడిపింపును మీరు దయచేయండి. ఆత్మ సంబంధమైన నడిపింపును మీరు అనుగ్రహించండి. మిషనరీస్ ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక పరమైన సహాయమును మీరు అనుగ్రహించండి. వనరులన్నిటినీ మీరు సమకూర్చండి ప్రభువా. పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, పరిచర్య వెనుక వెన్నుముకగా ఉన్నటువంటి మా ప్రియ పోషకులందరి కొరకై, వారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభువా, మా ప్రియుల కుటుంబాలలో ఎంతో మంది ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఉన్నారు ప్రభువా. ఎంతో మంది అనారోగ్యముతో ఉన్నారు ప్రభువా. ఎంతో మంది సంతాన భాగ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువా. నాయన ఎన్నో నాయన మరి ఆశలు కలిగినటువంటి వారు, నాయన అవసరతలు కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు దయతో వారిని కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ప్రమోషన్స్ కొరకు నాయన ఉన్నటువంటి వారు, వాళ్ళందరి కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది నాయన వివాహ దినాలు లేదా పుట్టిన దినాలు జరుపుకుంటూ ఉన్నారో వారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా ఒక మంచి పని ఈ దినాన్ని ఎవరైనా ప్రారంభిస్తూ ఉంటే అటు వారిని మీరు దర్శించండి. ప్రత్యేకంగా ఈరోజు నాయన మరి రాజకీయ నాయకులందరి కొరకై నాయన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన అపవాది, నాయన సాతానుడు ఎట్టి పరిస్థితులలో నాయన విజృంభించకుండా నాయన మా దేశంలో సమాధానాన్ని, మా రాష్ట్రంలో సమాధానాన్ని మీరు నెలకొల్పమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం చేయు పరిచర్యలో, ప్రయాణాలలో మీరు మాతో ఉండండి. మా ప్రియుల ప్రయాణాలలో, ఉద్యోగాల విధులలో కావలసిన ఉన్నతమైన కృపను అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లించి మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు కల్వరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి మరణమును గెలిచి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకై జీవిస్తూ, ఆయనను ప్రచురం చేస్తూ, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.